ఇగోండి ఇందాక చెప్పాను కదా ప్రాసెస్. అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాగ వేగాలండి ఎర్రగానే. వేగిన తర్వాత ఏం చేయాలంటే ఇగో మసాలా పొడి వేయాలండి. తర్వాత ఇదండి కారం పొడి వేయాలండి. కారం ఇది వేస్తున్నానండి. తర్వాత సాల్ట్ అండి, అంటే అంత వేసుకోకూడదండి, తగినంత వేసుకోవాలండి సాల్టు. ఇగోండి 4 కరివేపాకు రొమ్మలు. ఇప్పుడు ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది అనేసి వేస్తున్నాను. చిటికెడంతా పసుపు అండి. ఇదండి ఇది బాగా వేగాక ఇలా కలుపుకొని బాగా వేగాలి. వేగాక ఇగోనండి ఇవి వేపి తీసాను కదా, ఈ మటన్ ముక్కలు ఇందులో వేసేయడండి. వేసి బాగా కలబెట్టి కొద్దిసేపగా అవ్వాలండి. ఇలాగా నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.